హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ రెసిపీ గ్రీన్ ఆమ్లెట్. గ్రీన్ ఆమ్లెట్ ఏంటి అనుకుంటున్నారా? తోటకూరతో ఆమ్లెట్ వేసానండి. డైట్ చేస్తున్న వాళ్ళకి ఈ రెసిపీ ఎంతో ఉపయోగపడుతుందండి. తోటకూర కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ తోటకూరలో గుండెకి మేలు చేసే సోడియం, పొటాషియం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఈ రెసిపీ డైట్లో ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత 1కి 2 సార్లు వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ తోటకూర తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారండి. ఈ తోటకూరలో ఉన్న పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. సో మీకు వీలున్నంత వరకు తోటకూరని వారంలో ఒక 2 సార్లు లేదా 3 సార్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఆకుకూర అంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిలు ఒక 2 లేదా 3, ఆనియన్ 1, పొద్దుతిరుగుడు గింజలు 1 స్పూను, గుమ్మడి గింజలు 1 స్పూను, నువ్వులు 1 స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ఆకుకూరలో. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆకుకూరలో ఎగ్గు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. మనం అట్టులో ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఒక అట్టులా వేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక అట్టులా వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. ఇప్పుడు ఈ ప్యాన్ పైన లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూస్తున్నారా? ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి కిందంతా బాగా కుక్ అయింది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని అట్టు లాంటి ఆమ్లెట్ని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ ఆమ్లెట్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డైట్లో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.